ఇది మా వారి లంచ్ బాక్స్ పై మూత పగిలిపోయింది. కింద పార్ట్ డెకరేటివ్ ఐటమ్ లాగా రెడీ చేద్దాం అనిపించింది. దానికోసం ఈ బాక్స్ వేరే కలర్ అనేది వేసుకున్నాను. ఎందుకంటే ఇది కొంచెం డల్గా అయిపోయిందన్నమాట. కలర్ అంత షైనీగా అయితే లేదు. అందుకోసం మనకు నచ్చిన కలర్ పెయింట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసిన కలర్ పూర్తిగా ఆరిన తర్వాత ఇప్పుడు పాత గాజులు తీసుకోవాలి. ఇవి మా పిల్లలవి, అందుకోసం కొంచెం చిన్నగా ఉన్నాయి. మన పాత గాజులు సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న గాజుని మనం వీల్ షేప్ వచ్చేటట్లుగా రెడీ చేయడం కోసం టూత్ పిక్ తీసుకోవాలి. ఈ టూత్ పిక్ ని మనం తీసుకున్న గాజు వెడల్పుకు సరిపోయేటట్లుగా కట్ చేసుకొని కరెక్ట్ గా సెట్ అయ్యేటట్లుగా కట్ చేసుకొని ఫెవికాల్ తో కానీ హాట్ గ్లూ తో కానీ అతికించుకుంటే ఒక వీల్ షేప్ అయితే వస్తుంది. ఇలానే మిగిలిన 3 గాజులు కూడా వీల్ షేప్ వచ్చేటట్లుగా నీట్ గా రెడీ చేసుకున్న తర్వాత వీటిని మనం బాక్స్ కి అతికించుకోవాలి. అంటే బాక్స్ కి బయట వైపున ఒక సైడ్ 2 గాజులు, ఇంకొక సైడ్ 2 గాజులు వచ్చేటట్లుగా అతికించుకోవాలి. ఇలా లేకపోయినట్లయితే మనం కంప్లీట్ గా ఈ బాక్స్ మొత్తం కూడా ఈ వీల్స్ లాగా కాకుండా ఈ గాజుల్ని ఇలా ఈ విధంగా రెడీ చేసుకొని మనం అతికించుకోవచ్చు. అలా అనేది అతికించుకోవచ్చు. కాకపోతే నాకు కొంచెం కారు షేప్ వచ్చేటట్లుగా రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది. అందుకోసం నేను ఇలా 4 గాజులు మాత్రమే తీసుకున్నాను. సో మన ఇష్టం అనమాట. ఇలాగా 4 గాజులు కూడా కంప్లీట్ గా అతికించిన తర్వాత చూసుకుంటే మన ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. కానీ అంత లుక్ అయితే రాలేదు. అందుకోసం నేను వైట్ కలర్ పెయింట్ ని చిన్న చిన్న డాట్స్ వచ్చేలాగా ఒక అవుట్ లైన్ లాగా గీస్తే బాగుంటుంది కదా అనిపించింది. అందుకోసం ఇలా వీల్స్ దగ్గర ఇంకా పైన ఒక బోర్డర్ లాగా ఇలా చిన్న చిన్న డాట్స్ అనేది పెట్టుకొని సింపుల్ గా నాకు పెద్ద డిజైన్ అయితే రాదు. వచ్చినట్లయితే మనం చక్కగా డిజైన్స్ అనేది కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన ఆర్గనైజర్ రెడీ అయిపోయింది. దీన్ని చూసుకున్నట్టు చిన్న బుజ్జి కార్ లాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా షేర్ చేయండి. ఇలా రెడీ చేసిన కార్ని అదేనండి ఈ ఆర్గనైజర్ని టీపై పైన కానీ డైనింగ్ టేబుల్ పైన కానీ సింపుల్ గా డెకరేట్ చేసుకుంటే యూనిక్ గా ఉంటుంది అనమాట. చూడడానికి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా వీటిని ఇలానే కాకుండా కిచెన్ లో కూడా పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.